కర్నూలులో సిపిఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి గడ్డయ్య పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతిస్తున్నామని, బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలకి ఇప్పటికే ప్రభుత్వం అంతా సమాయత్తం చేస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఒక నెల రోజుల కాలంలోన, అంటే అక్టోబర్ ఆఖరి లోపల పూర్తయ్యే పద్ధతులు నిర్వహిస్తామని చెప్పి మరి ప్రకటించడం, ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా అంత దానికి సమాయత్తం అవుతూ ఉంది. మరి కమ్యూనిస్ట్ పార్టీగా మరి జిల్లాలోన, అదేవిధంగా ప్రధానంగా కర్నూలు నగరంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసము, సాగునీటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల సాధన కోసము, మరి నగర అభివృద్ధి కోసం, ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి, ఈ నగరంలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి, త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి, డ్రైనేజీ వ్యవస్థని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి, మరి నగరాన్ని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని చెప్పి, మరి నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి ఒక 5 సంవత్సరాల నుండి దశల వారీగా అనేక మార్లు మరి నిరంతరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి దగ్గర కావడం జరిగింది. ఈరోజు ఈ స్థానిక ఎన్నికల్లోన మరి మున్సిపాలిటీస్, అదేవిధంగా కార్పొరేషన్స్ సంబంధించి మొన్నటి వరకు ఇండైరెక్ట్, అంటే పరోక్ష పద్ధతిలోన చైర్మన్లు ఎన్నుకునే వ్యవస్థ ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సవరణ చేసి మున్సిపల్ చైర్మన్ని మున్సిపాలిటీస్లోన, నగరపాలక సంస్థల్లో మేయర్ని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే సవరణ చేసి దానికి సంబంధించి జీవో కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, కర్నూలు నగరానికి సంబంధించి అనేక ప్రాంతాల్లోన ఇప్పటికే దాదాపు 40 శాఖలకు పైగా మా పార్టీకి నిర్మాణం ఉంది. అదేవిధంగా మా పార్టీ సభ్యత్వము, ప్రజా సంఘాలు, మా కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల సభ్యత్వం కూడా గణనీయంగా ఈ నగరంలో ఉన్న వాటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రత్యక్ష పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నట్లా, మేయర్ని ఎన్నుకోబోతున్నట్లా మరి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోన కర్నూలు నగరపాలక సంస్థకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లోన సిపిఐ తరఫున, వామపక్షాల తరఫున మేయర్ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, సిపిఐ తరఫున ఉండబోతా ఉన్నాడు, బరిలో ఉండబోతున్నట్లా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి కావాలంటే మరి నిరంతరం కూడా ప్రజల కోసమో, కార్మికుల కోసమో, మరి వారి కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు ఈ నగరంలోన మరి మేయర్గా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక ఎన్నిక